హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనము క్విక్గా నిఫ్టీ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా వీలైతే నేను షేర్ చేస్తాను. ఒకసారి నిఫ్టీ చూద్దాం. ఓకే, సో నిఫ్టీ ఇది మంత్లీ చార్ట్ కదా. సో ఈ మంత్లీ చార్ట్లో మీరు చూస్తున్నారు కదా, ఇది మంత్లీ చార్ట్లో ఈ ఫస్ట్ డే ఈ వీక్లో మనకి ప్రీవియస్ వీక్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది. బట్ ఈ వీక్ అయితే కంప్లీట్గా మనకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు గమనించండి, ఎప్పుడైతే మనకి వీక్గా క్లోజ్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో మనం గమనించింది ఏంటి, మళ్ళీ ఇంకొక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అవును కదా. సో ఎవ్రీ టైం అంటే బయింగ్ ఆన్ డిప్స్ అంటున్నాం కదా. సో ఇది లాస్ట్ మనకి ఆల్మోస్ట్ లైక్ అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి మనకి క్లియర్ కట్గా ఇదిగోండి ఈ ఏరియాలో కనబడుతుంది. మీరు చూస్తే ఇదిగోండి ఈ ఏరియా నుంచి మనకి కనబడుతుంది. అవునా. సో ఇదిగోండి ఇక్కడ ఒక గ్యాప్ ఉందని అనుకున్నాము, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ నుంచి వచ్చాడు, పర్లేదు. బట్ ఇప్పుడు ఇది రేపు మనము లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం, రేపు ఎల్లుండా కూడా ఇదిగోండి ఇలా గనక క్లియర్ కట్గా మనకి ఒక కరెక్షన్ వస్తే ఫ్రెండ్స్, సో మనకి అల్టిమేట్గా ఒక సపోర్ట్ ఉంటుందన్నమాట డైలీ టైం ఫ్రేమ్ మీద ఇది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. నేను మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఇది యాక్చువల్గా మన వీడియోలో మన ఛానల్లో షేర్ చేసుకున్నాము. బట్ అగైన్ ఓకే, సో ఈ సపోర్ట్ 20,000 అంటే ఒక 500 పాయింట్స్ అయితే కిందకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ 500 పాయింట్స్ వచ్చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం రాకపోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అట్ ద సేమ్, ఎందుకంటే ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారు జనరల్గా, చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలివి మీరిపోయారు. ఐ మీన్ ఇప్పుడు హైలో ఉంది మార్కెట్, ఖచ్చితంగా కిందకు వచ్చేస్తుంది, ఇలాగా డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎంత పైనుంచి మనం షార్ట్ చేస్తే మనకి ఇప్పుడు నేను ఎలా చెప్పాను, 20,900 టార్గెట్ అనుకుంటున్నాం. అక్కడ వరకు వస్తే మనకి ఎంత వస్తుంది యాక్చువల్గా, ఈజీగా 50,000-70,000 డబ్బులు సంపాదించవచ్చు ఒక్క షార్ట్తో, ఒక్క సింగిల్ షార్ట్తో, ఒక్క లాట్తో సంపాదించవచ్చు కదా. సో ఊరికనే ఎందుకు ఇచ్చేస్తారు మనీ మనకి. సో అందు గురించి మనకి రిప్ ఆఫ్స్ ఉంటాయి అన్నమాట, అంటే స్పైక్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ తీసుకెళ్ళి పైన పెట్టేయడానికి కూడా స్కోప్ ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, రేపు యాజ్ ఇట్ ఈజ్, ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా, డైలీ టైం ఫ్రేమ్లో ఇది డైలీ సింగిల్ క్యాండిల్ ఇది. సో ఈ సింగిల్ క్యాండిల్ నేను చెప్పి ఇదిగోండి ఈ క్యాండిల్ గురించే చెప్తున్నా. సో ఈ క్యాండిల్ పక్కన ఇలాగే ఇంకొక క్యాండిల్ వచ్చేస్తుంది అనమాట. రేపు మనం షార్ట్ చెయ్యాలి అంటే ఒకే ఒక్క రీజన్ ఉంది. అది ఎలా అంటే ఇదిగోండి, రేపు గనక మనకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బ్రేక్ చేసి ఒక క్యాండిల్ ఇలాగ కనుక వస్తే దానికి ఛాన్స్ ఉంది. ఓకే, అది మనకి ఎంత దూరం అన్నా కూడా ప్రయాణించడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడికి లాస్ట్ సపోర్ట్ ఎక్కడంటే ఇదిగోండి ఈ మిడ్ పాయింట్ నుంచి సపోర్ట్ వస్తుంది. సో రఫ్లీ మీరే చూడండి. సో రేపు ఒక్కసారి కనుక ఓవరాల్గా యుఎస్ మార్కెట్ వీక్గా ఉండి మన మార్కెట్లో కూడా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప రేపు మార్కెట్ కిందకి రానివ్వరు. ఒకటి. రెండోది, ఒకవేళ రేపు ట్రిగర్ అయ్యి కనుక ఏదైనా బ్యాడ్ న్యూస్ స్టార్ట్ అయ్యి మార్కెట్లో సెల్లింగ్ కనుక స్టార్ట్ అయితే ప్యానిక్ సెల్లింగ్ అయిపోద్ది. సో వన్స్ ప్యానిక్ సెల్లింగ్ అయితే కనుక మనము రేపొద్దున్న 300-400 పాయింట్స్ డిప్ చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒక సింగిల్ డేలో 21,000కి వచ్చేస్తాడు మార్కెట్. సింగిల్ డేలోనే 21,000కి, 21,100 అంటే 400 పాయింట్స్ దాదాపుగా కిందకు వచ్చేస్తాడు రేపు ఒక్కరోజు నేను చెప్పేది. సో మనకి ఇక్కడ సో చూసారా ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉందో స్టేట్. సో బికాజ్ ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు బయ్యర్స్ సెల్లర్స్ రేపటి నుంచి బాగా కాంపిటీషన్ ఉంటుంది. ముఖ్యంగా సెల్లింగ్ చేసి ఉంటారు కదా, సెల్లింగ్ ఇప్పుడు ఎవరు చేస్తారు జనరల్గా రీటైలర్స్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గ్రీడీనెస్ ఉంటుంది, కిందకి ఎక్కువ మార్కెట్ వస్తుంది అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా సెల్లింగ్ అనేది ఉంటుంది. బట్ ఈ టైంలో ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ లేకపోతే ఆపరేటర్స్ కూడా మార్కెట్ ఎంత అయితే కిందకి వెళ్తుందో
దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పైన పెట్టడానికి వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తారనమాట. సో ఇంట్రాడేకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూస్తే మీరు రేపొద్దున్న ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇంట్రాడే రేపు ఒక్కటే గుర్తు మనకి, ఇదిగోండి ఈ బేస్ ఏదైతే ఉందో ఇప్పుడు డ్రా చేస్తున్నాను కదా నేను, ఈ లాస్ట్ బేస్ కనుక తీసేస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే, అంటే 21,587 ఇది నేను చెప్పేది స్పాట్లో. ఓకే, ఇది బేస్ అనమాట. ఈ ఏరియా టోటల్గా బేస్ అంటాం టెక్నికల్గా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కంజెషన్ ఏరియా. దీన్ని దాటి వెళ్ళడం అనేది కష్టం. రేపు ఒకవేళ వెళ్ళినా కూడా ఇందుట్లోకి పైకంటే వెళ్ళినా కూడా కిందకు వచ్చేస్తాడనమాట. సో ఇదే సెల్లింగ్ ఏరియా రేపు. ఓకేనా, ఈ సెల్లింగ్ ఏరియాని గనక దాటాడు అంటే, అక్కడ దాటి సపోర్ట్ తీసుకుని వెళ్ళాడు అంటే వెళ్ళిపోయినట్టే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను. సో రేపు పొద్దున్న 21,700 టచ్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు యాక్చువల్గా. బట్ ఈ ఏరియాలో, ఐ రిపీట్ అగైన్, ఈ ఏరియాలో సెల్లింగ్ సివియర్గా ఉంటుంది. సో 21,587 నుంచి 21,555. సో ఆ 30 పాయింట్స్ ఏదైతే ఉందో ఆ 30 పాయింట్స్లోనే మనకి రేపు మార్కెట్ మనం ఒక డైరెక్షన్ అనేది తీసుకుంటా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది దాటిన తర్వాత ఒక లెగ్ ఆఫ్ సపోర్ట్ తీసుకుని వాడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతాడు. ఓకే, సో రేపు నేనైతే పర్సనల్గా ఇది ఫాలో అవుతాను. సో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మోస్ట్లీ నిఫ్టీ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ టుడే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు ఈవేళ ఏదైతే 700 పాయింట్స్ పడిందో ఆ 700 పాయింట్స్ కూడా మనము రికవరీ చూడొచ్చు. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఫర్ టుమారో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.